మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ముందుగా మీకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనల్ని తెలుపుకుంటున్నా. అయితే ఈ వీడియోలో తెలుగు మెథడాలజీ ర్యాపిడ్ రివిజన్ మనం ఇందులో భాగంగా ఒక 100 తెలుగు మెథడాలజీ బిట్స్ని స్పీడ్గా ఒకసారి రివిజన్ చేద్దాం. మీరు ఏపీ టెట్ లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు, ఏపీ టెట్ అవ్వచ్చు. టెట్ ఎగ్జామ్కు వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న బిట్లన్నీ కూడా రివిజన్ చేసి ఎగ్జామ్లో కూర్చోండి. తెలుగు మెథడాలజీ నుంచి చాలా వరకు మీకు బిట్స్ కవర్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దాం. బిట్ నెంబర్ 1. శిశువు సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృభాష అని అన్నవారు ఎవరు? ఇది బిట్టు. శిశువు సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి, సౌందర్య దృష్టి, ఆనంద అనుభూతి వీటిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృభాష అని పేర్కొన్నవారు ఆప్షన్ 2 మహాత్మా గాంధీ సరైనటువంటి జవాబు. రెండవ బిట్టు. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాష అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? బిట్టు మరోసారి. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాష అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 రైబర్న్ బల్లార్డ్ సరైనటువంటి జవాబు. మూడవ బిట్టు. తెలుగు లిపి దీని నుండి ఆవిర్భవించింది. తెలుగు లిపి దీని నుండి ఆవిర్భవించింది. జవాబు ఆప్షన్ 2 బ్రహ్మీ లిపి నుండి. నాలుగవ బిట్టు. తెలుగు భాషకు వర్ణములు 36 అని చెప్పబడిన వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? తెలుగు భాషకు వర్ణములు 36 అని చెప్పబడిన వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 బాల వ్యాకరణం సరైనటువంటి జవాబు. ఐదవ బిట్టు. తెలుగు భాష యొక్క సహజ స్వరూపం వీటిలో కనబడుతుంది. తెలుగు భాష యొక్క సహజ స్వరూపం వేటిలో కనబడుతుంది? జవాబు ఆప్షన్ 4 అన్నీ సరైనవే. అంటే సంఖ్యావాచకాలలోను, సంబంధ నామవాచకాలలోను, సర్వనామాలలోను తెలుగు భాష యొక్క సహజ స్వరూపం కనిపిస్తుంది. ఆరవ బిట్టు. ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషలలో తెలుగు అంతే కర్ణపేయమైనది అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 సిపి బ్రౌన్ సరైనటువంటి జవాబు. ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషలలో తెలుగు అంతే కర్ణపేయమైనది అన్నవారు సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఏడవ బిట్టు. తెలుగు భాషకు జీవగర్రలు అని క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు? తెలుగు భాషకు జీవగర్రలు అని క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 3 యతిప్రాసలు
సరైనటువంటి జవాబు. 8వ బిట్టు భాషకు మూలం ధాతువులే అన్నవారు ఎవరు? భాషకు మూలం ధాతువులే అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 యాస్కాచార్యుడు సరైనటువంటి జవాబు. యాస్కాచార్యుడు. 9వ బిట్టు ఇంటర్మీడియట్లో తెలుగు బోధనా భాషగా అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? ఇంటర్మీడియట్లో తెలుగు మీడియంని ప్రవేశపెట్టిన సంవత్సరం. జవాబు ఆప్షన్ 3 1969వ సంవత్సరం. బిట్ నెంబర్ 10 మన రాష్ట్రంలో డిగ్రీ స్థాయిలో తెలుగును బోధనా భాషగా అమలుపరిచిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? మన రాష్ట్రంలో డిగ్రీ స్థాయిలో తెలుగును బోధనా భాషగా అమలుపరిచిన సంవత్సరం అంటే డిగ్రీలో తెలుగు మీడియంని ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 2 1970వ సంవత్సరం. అంటే 1969లో ఇంటర్మీడియట్లోను 1970లో డిగ్రీలోను తెలుగు మీడియంని ప్రవేశపెట్టారు. బిట్ నెంబర్ 11 ప్రపంచ తెలుగు మహాసభలు ప్రప్రథమంగా ఎప్పుడు జరిగాయి? ప్రపంచ తెలుగు మహాసభలు ప్రప్రథమంగా ఎప్పుడు జరిగాయి? జవాబు ఆప్షన్ 2 1975వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 1975వ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రప్రథమంగా జరిగాయి. 12వ బిట్టు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఏర్పడిన కమిటీ క్రింది వాటిలో ఏది? తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఏర్పడిన కమిటీ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 ఆవుల సాంబశివరావు కమిటీ. ఆవుల సాంబశివరావు కమిటీ. 13వ బిట్టు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం ఎక్కడ ఉంది? బిట్టు మరోసారి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం ఎక్కడ ఉంది? జవాబు ఆప్షన్ 1 హైదరాబాద్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 14వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. అధికార భాషా సంవత్సరంగా రాష్ట్రం ప్రకటించిన సంవత్సరం క్రింది వాటిలో అధికార భాషా సంవత్సరంగా రాష్ట్రం ప్రకటించిన సంవత్సరం. జవాబు ఆప్షన్ 4 ఇంగ్లీష్ సంవత్సరం అయితే 1988, అదే తెలుగు సంవత్సరం అయితే విభవ. ఓకే, అధికార భాషా సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన సంవత్సరం విభవ 1988. బిట్ నెంబర్ 15 బింగో ఆటలో జట్టు నాయకుడి దగ్గర ఉండే కార్డు క్రింది వాటిలో ఏది? జట్టు నాయకుడి దగ్గర బింగో ఆట ఆడే సమయంలో ఉండే కార్డు ఆప్షన్ 3 మాస్టర్ కార్డు సరైనటువంటి జవాబు. 16వ బిట్టు భాష ఆలోచనలకు ఆకృతి అన్నవారు ఎవరు? భాష అనేది మానవుని యొక్క అనేకమైన ఆలోచనలకు ఆకృతి అని పేర్కొన్నవారు ఆప్షన్ 4 జాన్సన్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17 తెలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విధిగా బోధించాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? తెలుగును రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విధిగా బోధించాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 2003-4.
4వ సంవత్సరం 2003-4 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసింది. బిట్ నెంబర్ 18 ద్విపార్శ్వ బోధన ఉపకరణానికి ఉదాహరణగా క్రింది వాటిలో దేనిని మనం గుర్తించవచ్చు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కథాచిత్రాలు అనేవి ద్విపార్శ్వ బోధన ఉపకరణం క్రిందకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వస్తువులు, నమూనాలు, మాతృకలు అవి త్రిపార్శ్వ బోధన ఉపకరణంలోకి వస్తాయి. ఇకపోతే 19వ బిట్టు క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం కానిది. జవాబు ఆప్షన్ 3 మెరుపు అట్టలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణాలు. ఇకపోతే కృత్రిమ యంత్రాలు త్రిపార్శ్వ ఉపకరణాలు, కీలు బొమ్మలు కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు, తోలు బొమ్మలు త్రిపార్శ్వ ఉపకరణాలు, మెరుపు అట్టలు మాత్రం కావు. బిట్ నెంబర్ 20 ఉన్ని గుడ్డతో తయారయ్యే ప్రదర్శన బల్లలను ఉన్ని గుడ్డతో తయారు అయ్యే ప్రదర్శన బల్లలను ఇలా అని కూడా పిలుస్తారు. ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే ప్లానెల్ బోర్డు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21 వివిధ సూచనలు విద్యార్థులకు జారీ చేయటానికి ఉపయోగపడే బోర్డు క్రింది వాటిలో ఏది? సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు బులెటిన్ బోర్డు సరైనటువంటి జవాబు. వివిధ సూచనలు విద్యార్థులకు జారీ చేయటానికి ఉపయోగపడే బోర్డు బులెటిన్ బోర్డు. 22వ బిట్టు కార్టూన్ చిత్రాలు పిల్లల్లో కలిగించేది. కార్టూన్ చిత్రాలు పిల్లల్లో దేన్ని కలిగిస్తాయి? సృజనాత్మక శక్తిని, ఆనందంని, ఊహాశక్తిని, పైవన్నిటిని. సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సృజనాత్మక శక్తిని సరైనటువంటి జవాబు. 23వ బిట్టు వక్తృత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి? వక్తరచన అలాగే వక్తృత్వ శిక్షణ వీటిని ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి? జవాబు ఆప్షన్ 4 4-5 తరగతుల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 2 లేదా 3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలలో ధారాళంగా మాట్లాడగలిస్తే దాన్ని ఏమంటారు? 2 లేదా 3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాల్లో ధారాళంగా మాట్లాడుటని ఇక్కడ చూడండి. ఆప్షన్లో నేను ఇవ్వలేదు. ఆప్షను వక్తృత్వం సరైనటువంటి జవాబు. ఇక్కడ వక్త రచన ఉంది కదా, అది దాని ప్లేస్లో వక్తృత్వం అని చెప్పి రాయండి. ఇది వక్తృత్వం అనేది ఉంది కదా 23 బిట్లో, ఈ వక్తృత్వం అనేది ఉంది కదా, ఇది ఇక్కడ ఉంచుకోండి. 2 లేదా 3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలు ధారాళంగా మాట్లాడటాన్ని వక్తృత్వం అని చెప్పి అంటారు. వక్తరచన కాదు. ఆప్షన్ 1 వక్తరచన ప్లేస్లో వక్తృత్వం అని కరెక్షన్ చేసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, కరెక్షన్ చేసుకోండి. బై మిస్టేక్ ఇక్కడ వక్తరచన అని ఇవ్వడం జరిగింది. 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 25వ బిట్టు క్రింది వాటిలో ప్రాథమిక తరగతుల్లో ఎక్కువగా ఉపకరించేది? క్రింది వాటిలో ప్రాథమిక తరగతుల్లో ఎక్కువగా ఉపకరించేది? జవాబు ఉక్త లేఖనం సరైనటువంటి జవాబు. 26వ బిట్టు ప్రాథమిక తరగతుల్లో భాషా బోధనకు కేటాయించాల్సిన సమయం ఎంత? జవాబు ఆప్షన్ 1 90 నిమిషములు సరైనటువంటి జవాబు. ప్రాథమిక తరగతుల్లో భాషా బోధనకు కేటాయించాల్సిన సమయం
90 నిమిషములు. ఇకపోతే 27వ బిట్టు కిండర్ గార్టెన్ పద్ధతిలో బోధనా వ్యూహం. కిండర్ గార్టెన్ పద్ధతిలో బోధనా వ్యూహాలు ఎలా ఉంటాయి? మట్టితో నమూనాలు చేయించడం అనేది కిండర్ గార్టెన్లో ఉంటుంది. రంగులు కలపడం మరియు వేయించడం అనేది కిండర్ గార్టెన్లో ఉంటుంది. కాగితాలు కత్తిరించి ఆకృతులు చేయటం ఇది కూడా కిండర్ గార్టెన్లో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఇకపోతే 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 28. ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 బోధన తరువాత. ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనంని బోధన తరువాత చేయాల్సి ఉంటుంది. 29వ బిట్టు వ్యాకరణ బోధనలోని సోపానములను గుర్తించండి. అంటే వ్యాకరణంని బోధించేటప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు అంటే తీసుకోవలసినటువంటి సోపానములు, ఏ సోపానము క్రమంలో వ్యాకరణాన్ని బోధించాల్సి ఉంటుంది? ఇక్కడ ప్రవేశము, తర్వాత ప్రవేశనం తర్వాత ప్రదర్శనం నిర్వహించాలి, ప్రదర్శన తర్వాత పునర్విమర్శనం అనేది చేయించాలి, తర్వాత ఇంటికి హోంవర్క్ ఇవ్వాలి, దాన్ని గైహికం అని చెప్పి అంటారు. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైవన్నీ సరైనవే. ముందు వ్యాకరణాన్ని బోధించేటప్పుడు ప్రవేశం అనేది మొదటి సోపానం, ప్రదర్శనం అనేది 2వ సోపానం, పునర్విమర్శ అనేది తరువాతి సోపానం, గైహికం అనేది చివరి సోపానం. 30వ బిట్టు వ్యాకరణ బోధనలో ప్రదర్శనలోని ఉపసోపానములు ఏవి? గుర్తించండి. వ్యాకరణ బోధనలో ప్రదర్శనలోని ఉపసోపానములు ఏవి? గుర్తించండి. సరైన జవాబును గుర్తించండి. జవాబు అంశ సేకరణ అంటే ప్రదర్శన. చూడండి, ఈ ప్రదర్శన అనేటటువంటి ప్రదర్శన అనేది ఉంది కదా, ఈ ప్రదర్శన అనేది 2వ సోపానం కదా. ఈ 2వ సోపానమైనటువంటి ప్రదర్శనలో అంశ సేకరణ అనేది ఒక ఉపసోపానం, సేకరించిన అంశంని వివరించడం అనేది తరువాతి సోపానం, తర్వాత ఇలా అంశంని సేకరించి వివరించి సూత్రీకరించడం అనేది 3వ సోపానం, సూత్రీకరించడం అనేది తర్వాత చేస్తారు, తర్వాత చివరికి అభ్యాసం అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. మొదటి ఆప్షన్, 2వ ఆప్షన్ రెండింటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సరైనవే. 30 బిట్లు పూర్తయినాయి. 31వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 31. పద్య బోధనలో పునర్విమర్శ ఈ ఆట ద్వారా చేయవచ్చు? పద్య బోధనలో పునర్విమర్శ ఈ ఆట ద్వారా చేయవచ్చు. జవాబు డామినో ఆట ద్వారా చేయొచ్చు, స్పాన్ మరియు పదచక్రం ఈ 3 ఆటల ద్వారా కూడా చేయొచ్చు. 32వ బిట్టు బిట్ నెంబర్ 32. మాండలికాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? మాండలికాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు మాక్స్ ముల్లర్ సరైనటువంటి జవాబు. మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం క్రింది వాటిలో ఏది? మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం ఆప్షన్ 1 డింగ్డాంగ్ వాదం సరైనటువంటి జవాబు. 34వ బిట్టు ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 345వ ఆర్టికల్ సరైనటువంటి జవాబు. 345వ ఆర్టికల్
ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుకోమని ఆయా రాష్ట్రాలకు భారత రాజ్యాంగంలోని ఈ 345 ఆర్టికల్ అధికారం ఇస్తుంది. 35వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భాషా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఈ విధంగా ఉండాలి. భాషోపాధ్యాయుడు తరగతి గదిలో ఈ విధంగా ఉండాలి. స్నేహితుని వలె ఉండాలా, బంధువులా ఉండాలా, గురువులా ఉండాలా, సమయస్ఫూర్తితో ఉండాలా అంటే ఆప్షన్ 4 సమయస్ఫూర్తితో ఉండాల్సి ఉంటుంది. 36వ బిట్టు త్రిభాషా సూత్రంలో హిందీ భాషకు గల స్థానం. జవాబు ఆప్షన్ 2 రెండవ స్థానం సరైనటువంటి జవాబు. 37వ బిట్టు 1956లో త్రిభాషా సూత్రంని రూపొందించిన వారు ఎవరు? త్రిభాషా సూత్రంని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 4 కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం. కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని రూపొందించింది. 38వ బిట్టు తెలుగు భాషా పండితుడికి ఇది తప్పనిసరి కాదు. అంటే తెలుగు భాషా పండితుడికి విషయం మీద అవగాహన ఉండాలి, అలాగే ఆధునిక బోధనా పద్ధతులు పట్ల పరిచయం అనేది ఉండాలి, శిశువు యొక్క మానసిక శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. అందుకే శిశువు యొక్క మానసిక శాస్త్రం తెలిసి ఉండాలి కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది స్టడీ చేస్తున్నాం. ఆధునిక బోధనా పద్ధతులు పట్ల పరిచయం ఉండాలి కాబట్టి తెలుగు మెథడాలజీని అభ్యసిస్తున్నాం. విషయ చైతన్యం ఉండాలి కాబట్టి కంటెంట్ అనేది ఎగ్జామ్లలో అడుగుతున్నారు. సంగీత పరిజ్ఞానం తప్పనిసరి కాదు. అయితే సంగీత పరిజ్ఞానం అనేది ఉంటే చాలా మంచిది. భాష ఉపాధ్యాయుడికి సాహిత్యానికి సంగీతం తోడైతే ఇంకా అతని తరగతిని చక్కగా పిల్లలు ఆస్వాదిస్తారు. అయితే అది తప్పనిసరి కాదు, ఉంటే మంచిదే కానీ తప్పనిసరి కాదు. 39వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగు అకాడమీని ఏ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించారు? ఏ సంఘం సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించారు? ఆప్షన్ 1 గ్విన్ సంఘం సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించారు సరైనటువంటి జవాబు. 40వ బిట్టు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్. ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అని సూచించిన కమిషన్ మొదలియార్ కమిషన్. ఇకపోతే 41వ బిట్టు చూడండి. ఏ సంవత్సరం తెలుగు అధికార భాషగా ఆమోదించడానికి ప్రభుత్వం అంగీకరించింది? తెలుగు అధికార భాషగా ఆమోదించడానికి ప్రభుత్వం అంగీకరించిన సంవత్సరం ఏది? జవాబు ఆప్షన్ 3 1966 సరైనటువంటి జవాబు. 42వ బిట్టు ద్వితీయ భాష తెలుగు బోధనకు ఉత్తమమైన బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? అంటే తెలుగుని సెకండ్ లాంగ్వేజ్గా ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో వారికి బోధించేందుకు ఉత్తమమైన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సన్నివేశ పద్ధతి సరైనటువంటి జవాబు. 43వ బిట్టు ద్వితీయ భాషగా తెలుగు బోధన ఉద్దేశం ఏమిటి? జవాబు
ఆప్షన్ 1 చదవటం రాయడం నేర్పించడం. చదువుటను రాయటను అంటే రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆర్డబ్ల్యూ స్కిల్స్ రూపొందించడం. ఓకే, ఇక 44వ బిట్ నెంబర్ 44 ఉక్త రచన అనగానేమి? ఉక్త రచన 44వ బిట్టు ఉక్త రచన అనగానేమి? జవాబు ఆప్షన్ 2 చూడకుండా రాయుట. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. చూడండి, ఎవరెవరైతే ఇంతకు ముందు పీడిఎఫ్లు అందుకున్నారో ఈ పీడిఎఫ్లు అందుకున్న వారు ఆప్షన్ 3 అని చెప్పి మీరు జవాబు రాసి ఉంటారు. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఉక్త రచన అనగా ఎవరైనా ఏదైనా ఒక అంశాన్ని చెబుతూ ఉన్నప్పుడు దానిని ఏ ఆధారం లేకుండా సొంతంగా అంటే దేన్ని ప్రామాణికంగా దేనిని కూడా గ్రహించకుండా సొంతంగా చక్కగా రాయటమే, అంటే దేన్ని కూడా చూడకుండా సొంతంగా రాయటమే ఉక్త రచన. ఇప్పుడు ఒక పారాగ్రాఫు అధ్యాపకుడు చెబుతూ ఉన్నప్పుడు విద్యార్థి ఆ పారాగ్రాఫ్ని ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే చూడకుండా రాస్తూ ఉంటాడు. ఇలా చూడకుండా రాసే పద్ధతినే ఉక్త లేఖనం అని చెప్పి అంటారు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. కరెక్షన్ చేసుకోండి. పీడిఎఫ్లు ఎవరైతే అందుకున్నారో వారు కరెక్షన్ చేసుకోండి. 45వ బిట్టు అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం క్రింది వాటిలో ఏది? అతి సులభంగా భావాన్ని గ్రహించేందుకు తోడ్పడే భాషా నైపుణ్యం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 శ్రవణం సరైనటువంటి జవాబు. 46వ బిట్టు కరము బదులుగా ఖరము అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది? కరము బదులుగా ఖరము అని ఈ దోషం వల్ల పలుకుతున్నాం. అల్ప ప్రాణం బదులు మహాప్రాణం పలకడం వల్ల ఇలా జరుగుతుంది. 47వ బిట్టు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పఠనం నేర్పు పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పఠనం నేర్పు పద్ధతి. జవాబు ఆప్షన్ 2 పద పద్ధతి సరైనటువంటి జవాబు. పద పద్ధతి. 48వ బిట్టు ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయంని ఇలా అంటారు. ఒకే ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయంని ఇలా అంటారు. జవాబు ఆప్షన్ 4 పలుకు మేర సరైనటువంటి జవాబు. పలుకు మేర. పలుకు మేర సరైనటువంటి జవాబు. 49వ బిట్టు చూపు మేర పలుకు మేరల సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి చెందుతుంది. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పఠనం సరైనటువంటి జవాబు. 50వ బిట్టు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనునవి భాషా నైపుణ్యాలు సరైనటువంటి జవాబు. 51వ బిట్టు తక్కువ సమయంలో దిద్దగలిగేవి, గణనలు గుర్తించడంలో తేడాలు ఉండని ప్రశ్నలు క్రింది వాటిలో ఏవి? తక్కువ సమయంలో దిద్దగలిగేవి, గణనలు గుర్తించడంలో తేడాలు ఉండని ప్రశ్నలు. జవాబు ఆప్షన్ 3 లక్ష్యాత్మక ప్రశ్నలు సరైనటువంటి జవాబు. 52వ బిట్టు 4 సమాధానాలలో 1 సరైనది,
3 కావు. ఇలాంటి ప్రశ్నలను ఏమంటారు? ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిస్ ఉంటే 4, అందులో ఒకటి మాత్రమే సరైనది ఉంటుంది, అది ఏదో గుర్తించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నల్ని ఏమంటారు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, విలోమ ప్రశ్నలు సరైనటువంటి జవాబు. 53వ బిట్టు, గ్రంథాలయాలు మరియు పఠనాలయాల్లో సమర్థ వినియోగానికి అనువైన పఠనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1, మౌన పఠనం సరైనటువంటి జవాబు. గ్రంథాలయాలు, పఠనాలయాలు వీటిలో సమర్థ వినియోగానికి అనువైన పఠనం మౌన పఠనం. 54వ బిట్టు, విద్యార్థుల పఠన వేగ శక్తిని, విషయ గ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 1, విస్తార పఠన పోటీలు. విద్యార్థుల పఠన వేగ శక్తిని, విషయ గ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు విస్తార పఠన పోటీలు. 55వ బిట్టు, బిట్ నంబర్ 55, ఉత్తమ విద్యా విధానానికి ఆధారం క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 3, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. ఉత్తమ విద్యా విధానానికి ఆధారం లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. 56వ బిట్టు, ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధించుటకు కావలసినవి. ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధించుటకు కావలసినవి లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు సరైనటువంటి జవాబు. 57వ బిట్టు, గుర్తించడం అనే స్పష్టీకరణ. చూడండి, గుర్తించడం అనేది స్పష్టీకరణ. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? వినియోగమా, సృజనాత్మకత, అవగాహన, జ్ఞానమా? సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, జ్ఞానం సరైనటువంటి జవాబు. 58వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఖాళీలను పూరించుటకు అడిగిన ప్రశ్న ఈ స్పష్టీకరణకు చెందుతుంది. క్రింది వాటిలో 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, సరైన జవాబును గుర్తించండి. ఖాళీలను పూరించుటకు అడిగిన ప్రశ్న ఈ స్పష్టీకరణకు చెందుతుంది. జవాబు ఆప్షన్ 4, జ్ఞప్తికి తెచ్చుకొనుట. 59వ బిట్టు, విద్యార్థులు పద్య గద్యములు అందలి అన్వయ క్రమంని తెలుపుట ఏ లక్షణానికి చెందిన స్పష్టీకరణ? విద్యార్థులు పద్య గద్యములు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్వయ క్రమంని తెలుపగలుస్తున్నారు. ఇది ఏ లక్షణానికి చెందినటువంటి స్పష్టీకరణ? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, అవగాహన. అవగాహన సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 60, లక్ష్యాలు దేని నుండి ఆవిర్భవిస్తాయి? ఉద్దేశాల నుంచి, గమ్యాల నుంచి, స్పష్టీకరణ నుంచి? సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ 4, ఉద్దేశం మరియు గమ్యం నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి. 61వ బిట్టు, తరగతి బోధనకు
మార్గదర్శకత్వం వహించేవి. తరగతి బోధనకు మార్గదర్శకత్వం వహించేవి. జవాబు ఆప్షన్ 4 లక్ష్యాలు. 62వ బిట్టు బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వివరించినవి క్రింది వాటిలో ఏవి గుర్తించండి. బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వివరించినవి స్పష్టీకరణలు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 63వ బిట్టు అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచేవి క్రింది వాటిలో ఏవి? అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచేవి గమ్యాలు. సరైనటువంటి జవాబు. 64వ బిట్టు బిట్ నంబర్ 64 మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేవి. మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేవి స్పష్టీకరణలు. సరైనటువంటి జవాబు. 65వ బిట్టు ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను సూచించేవి. ఆయా పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను సూచించేవి. జవాబు లక్ష్యాలు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. లక్ష్యాలు సరైనటువంటి జవాబు. 66వ బిట్టు బోధనా కృత్యానికి ప్రాతిపదికలు అనదగినవి. బోధన అనే కృత్యానికి ప్రాతిపదిక అనదగినవి క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 1 స్పష్టీకరణలు. సరైనటువంటి జవాబు. 67వ బిట్టు స్వల్పకాలంలో సాధించదగినవి. ఆప్షన్ 4 లక్ష్యాలు. సరైనటువంటి జవాబు. 68వ బిట్టు క్రింది వాటిలో దేనిని మనం ఆచరించేందుకు వీలుగా ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 లక్ష్యాలు. ఇది ఆచరణాత్మకమైనది. లక్ష్యాలు. 69వ బిట్టు స్వతంత్ర రచనలు చేయుట ఏ లక్ష్యానికి స్పష్టీకరణ? జవాబు ఆప్షన్ 3 సృజనాత్మకత. సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 70 బోధనా ప్రణాళికలు వేటి ఆధారంగా సిద్ధం చేస్తారు? జవాబు ఆప్షన్ 4 బోధనా లక్ష్యాలు ఆధారంగా. 71వ బిట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి పాఠశాలల పని దినాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడాదికి పాఠశాలల పని దినాల సంఖ్య. ఆప్షన్ 2 220 రోజులు. 220 రోజులు. 72వ బిట్టు తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశింపబడినది. తెలుగు వాచకం
ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశింపబడినది? జవాబు ఆప్షన్ 1 క్షుణ్ణ పఠనం సరైనటువంటి జవాబు. 73వ బిట్టు పద్య బోధన లక్ష్యం. పద్య బోధన లక్ష్యం గుర్తించండి అని బిట్టు వస్తే సరైన జవాబుకు దేన్ని మీరు గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 రసానుభూతి సరైనటువంటి జవాబు. 74వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 74. 74వ బిట్టు పద్య బోధనలో ప్రశంసా పద్ధతిని ఉపయోగించదగిన స్థాయి క్రింది వాటిలో ఏది? పద్య బోధనలో పద్యాన్ని బోధించేటప్పుడు ప్రశంసా పద్ధతిని ఉపయోగించదగిన స్థాయి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 సెకండరీ స్థాయి సరైనటువంటి జవాబు. 75వ బిట్టు ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెబుతున్న ఆర్టికల్ ఏది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెబుతున్నది? జవాబు ఆప్షన్ 1 ఆర్టికల్ 45 సరైనటువంటి జవాబు. 76వ బిట్టు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 ఈ నివేదిక అంటే ఏ నివేదిక ఆధారంగా ఇది రూపొందింపబడినది? ఏ నివేదిక ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 రూపొందింపబడినది? జవాబు ఆప్షన్ 2 భారం లేని విద్య అనే నివేదిక ఆధారంగా NCF 2005 రూపొందింపబడింది. 77వ బిట్టు విద్యా ప్రణాళికలను రూపొందించడంలో మూల్యాంకనం చేయటంలో క్రింది వాటిలో దేనికి ప్రమేయం ఉంటుంది? జవాబు ఆప్షన్ 3 విద్యా సాంకేతిక శాస్త్రం సరైనటువంటి జవాబు. 78వ బిట్టు పాఠశాల సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు సలహాదారులుగా ఎవరు వ్యవహరిస్తారు? సారస్వత సంఘానికి అధ్యక్షులు మరియు సలహాదారు ఎవరు? జవాబు ఆప్షన్ 2 ప్రధాన ఉపాధ్యాయులు. 79వ బిట్టు ఉత్తమ పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు ఏవి? జవాబు విశ్వసనీయత, సప్రమాణత, విషయనిష్టత. సో ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇక్కడ పేర్కొన్న 3 ఉండాలి. 80వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 80 మూల్యాంకనం అనేది నెలకొకసారి జరిపే ప్రక్రియ, లేదా 6 నెలలకి ఒకసారి జరిపే ప్రక్రియ, ఏడాదికి ఒకసారి జరిపే ప్రక్రియ, నిరంతర ప్రక్రియ? మీకు అందరికీ తెలుసు ఆప్షన్ 4 నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ విద్యార్థుల సముపార్జనము తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు చేపట్టు చర్యలలో సమగ్రము సర్వతోముఖము అయినది క్రింది వాటిలో ఏది?
విద్యార్థుల సముపార్జనము తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు చేపట్టు చర్యలలో సమగ్రము సర్వతోముఖము అయినది ఏది? జవాబు ఆప్షన్ 1 మూల్యాంకనము సరైనటువంటి జవాబు. 82వ బిట్టు, ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించేది క్రింది వాటిలో ఏది? 82వ బిట్టు, ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక పాఠ్యాంశంను బోధించాడు. మరి ఆ పాఠ్యాంశానికి, తాను బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టిని పునర్బలనంను కలిగించాలి అంటే కంఠస్థము లేదా సంకలనం, వ్యవకలనం లేదా నియోజనం, ఈ నాలుగింట్లో ఏది తోడ్పడుతుంది? జవాబు ఆప్షన్ 4 నియోజనం. 4వ ఆప్షన్ నియోజనం సరైనటువంటి జవాబు. దీన్నే హోంవర్క్ అని కూడా అనొచ్చు, గైహికం అని కూడా అనొచ్చు. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టిని లేదా పునర్బలనం కలిగించేది నియోజనం. ఆప్షన్ 4 సరైన జవాబు. 82వ బిట్. 83వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 83. ఉత్తమ నికష లక్షణాలు ఏవి? ఉత్తమ నికష లక్షణాలు విశ్వసనీయత మరియు వస్తువాశ్రయత, ఆచరణాత్మకత, విచక్షణ శక్తి. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 84వ బిట్టు, ఒక నికషను అనేక పర్యాయములు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితం ఇస్తూ ఉన్నట్లయితే అందులో ఏమి ఉన్నట్లు? జవాబు ఆప్షన్ 2 విశ్వసనీయత ఉన్నట్లు. సరైనటువంటి జవాబు విశ్వసనీయత ఉన్నట్లు. 85వ బిట్టు, పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేసి సంపూర్ణ వికాసానికి కృషి చెయ్యాలి అని నిర్దేశించినది. పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేసి సంపూర్ణ వికాసానికి కృషి చెయ్యాలి అని నిర్దేశించినది, అంటే నిర్దేశించిన కమిటీ లేదా చట్టం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2009 సరైనటువంటి జవాబు. 86వ బిట్టు, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కేటాయించే మార్కులు ఆప్షన్ 1 10 మార్కులు సరైనటువంటి జవాబు. 87వ బిట్టు, విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శనను, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 దస్త్రం సరైనటువంటి జవాబు. 88వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 88. ఆంధ్రప్రదేశ్లో నాన్ డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 1971 సరైనటువంటి జవాబు. 1971లో నాన్ డిటెన్షన్ విధానంని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. నాన్ డిటెన్షన్ విధానంను మొదట సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 కొఠారి కమిటీ. కొఠారి కమిటీ నాన్ డిటెన్షన్ విధానంను సూచించింది. బిట్ నంబర్ 90. పాఠశాల పత్రికా రచన ఉద్దేశం ఏమిటి? పాఠశాల పత్రిక రచన ఉద్దేశం
పిల్లల్లో రచనా శక్తిని అభివృద్ధి చేయుట. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 90 ప్రశ్నల్ని పూర్తి చేసుకున్నాం. 91వ ప్రశ్న ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సారస్వత సంఘముల ఉద్దేశం క్రింది వాటిలో ఏది? సారస్వత సంఘముల ఉద్దేశం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 విద్యార్థుల్లో సాహిత్య అభిరుచిని కలిగించడం. 92వ బిట్టు మెరుపు అట్టలు ఈ రకానికి చెందిన బోధన ఉపకరణం. మెరుపు అట్టలు ఈ రకానికి చెందిన బోధన ఉపకరణం. జవాబు ఆప్షన్ 3 దృశ్య ఉపకరణం. సరైనటువంటి జవాబు. బోధన ఉపకరణముగా వాడే చార్టు యొక్క పార్శ్వాల సంఖ్య. చార్టు యొక్క పార్శ్వాల సంఖ్య 2. ఆప్షన్ 3 సరైనది. మూడవ ఆప్షన్ 2. మళ్ళీ చెప్తున్నా చూడండి. బిట్ నెంబర్ 93 చార్టుల్ని మనము బోధనా ఉపకరణాలుగా వాడుతున్నాం కదా, దానికి ఉన్న పార్శ్వాలు 2. అవునా? ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్శ్వాలు అనేవి దానికి ఉంటాయి. 94వ బిట్టు భాషణ అంటే మన భాష మాట్లాడేటప్పుడు కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ భాషా దోషాలని నివారింప చేయుటకు ఉపకరించేది క్రింద వాటిలో ఏది? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల. సరైనటువంటి జవాబు. 95వ బిట్టు బిట్ నంబర్ 95 ఆవు పులి లాంటి నీతి కథలను బోధించుటకు మిక్కిలి ఉపయుక్తమైన బోధన ఉపకరణము క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 మాస్కు. ఆవు పులి లాంటి నీతి కథల్ని బోధించేటప్పుడు మాస్కులు అనేవి ఉంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 96వ బిట్టు ముఖ అభినయం ఈ బోధనా ఉపకరణానికి చెందుతుంది. ముఖ అభినయం. జవాబు ఆప్షన్ 2 దృశ్య ఉపకరణం క్రిందకి వస్తుంది. 97వ బిట్టు బోధనకు సంబంధించిన చిత్రపటములను బోధనకు సంబంధించిన చిత్రపటములను ఉపాధ్యాయుడు దీనిపై ఉంచాల్సి ఉంటుంది. జవాబు ఆప్షన్ 3 ప్లానెల్ బోర్డు. సరైనటువంటి జవాబు. 98వ బిట్టు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకానికి చెందిన బోధన అభ్యసన సామాగ్రి. జవాబు ఆప్షన్ 4 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది దృశ్యం అన్న రకానికి చెందిన అంటే దృశ్య ఉపకరణము అని చెప్పొచ్చు. మనము కేవలం దృశ్య ఉపకరణం మాత్రమే. ఇకపోతే 99వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 99, 100 మరియు ఈ 100 బిట్లకు సంబంధించిన జవాబులు ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ప్రాథమిక పాఠశాలలో బోధన ఉపకరణం. ప్రాథమిక పాఠశాలలో ఉపయోగించాల్సిన బోధన ఉపకరణం ఫ్లాష్ కార్డు. అంటే పాఠ్య పుస్తకము ప్రాథమిక పాఠశాల నుంచి అన్ని దశల్లో కూడా పాఠ్య పుస్తకం అనేది ఉంటుంది. బ్లాక్ బోర్డు కూడా అన్ని తరగతులకి బ్లాక్ బోర్డు ఉంటుంది. ఉపాధ్యాయుడు కూడా అన్ని తరగతులకి ఉంటాడు. కానీ ఫ్లాష్ కార్డులు మాత్రమే మనము ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఉపయోగిస్తాం. తర్వాత మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు వీటిని ఉపయోగించాం. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఇక విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి వాడు సాధనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 టేప్ రికార్డర్. ఇవ్వండి 100 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఈ 100 బిట్లకు సంబంధించిన జవాబులు ఇక్కడ ఉన్నాయి. కీ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది.
చెప్పాం కదా, ఇంతకుముందు నేను వీడియోలో ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అవి మాత్రమే ఫాలో అవ్వండి. కొంచెం ఈ కీలో 1-2 చోట్ల మిస్టేక్స్ ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకోండి. సరే, ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే, టెట్ ముందు చాలా ప్రయోజనకరంగా ఉంది, యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, ఈ వీడియోని వైరల్ చేయండి. ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.